రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై ట్రంప్ సుంకాల భారం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువులపై 50% బాదుడుపై అమెరికా న్యూఢిల్లీకి పంపిన నోటీసులు కూడా అందాయి. ఇక భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై అదనపు సుంకాలు పడడం వల్ల దాదాపు 60,000 కోట్ల వరకు భారం పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇక ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిందన్న సమాచారం ఉంది. ఇక గతంలోనే భారత్పై అమెరికా 25% సుంకాలను విధించింది. దానికి అదనంగా మరో 25% సుంకాలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీంతో మొత్తం వస్తువులపై విధిస్తున్న పన్నులు 50%కి చేరుకుంది. ఈ టారిఫ్లతో ముఖ్యంగా ఆక్వా రంగంపై పెనుభారం పడనుంది. తర్వాత తోలు, జౌలి ఉత్పత్తులపై ఈ భారం వెంటనే పడుతుంది. అయితే కొన్ని వస్తువులకు మాత్రమే 50% పన్నుల భారం తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే అమెరికా హెచ్చరికలపై భారత్ ఏమాత్రం భయపడడం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా భారత్ బేఖాతరు చేయటం లేదు. అమెరికా సుంకాలు పెంచినా భరిస్తామని తేల్చి చెప్పింది. మొదటి నుంచి కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా ఈ సుంకాలపై స్పందించారు. సుంకాల భారం నుంచి దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక చిన్న తరహా పరిశ్రమలు, రైతులు, పశుపోషకుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు మోడీ. ఇలాంటి టైంలో ఈ సుంకాల బాధుడు ఎంతవరకు పోతుందనేది ఆందోళన కలిగిస్తోంది.